హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం అని అర్థం. అంటే ఫర్ సపోజ్ మీకు చెప్పాలరా అంటే ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేస్ ఇంకో పార్టీలో జంపు జలాన్ని అంటే వెళ్ళిపోవాలని మనం యాంటీ డిఫెక్షన్ లా అని అంటాం. ఫర్ సపోజ్ మనం టీడీపీ అనేది ఒక రూలింగ్ పార్టీ అనుకుందాం, వైఎస్ఆర్సీపీ అనేది అపోజిషన్ పార్టీ లేదా అనదర్ పార్టీ. ఫర్ సపోజ్ ఏదైతే రూలింగ్ పార్టీలో ఉంటుందో, అధికారం ఉంటుందో, సో ఆటోమేటిక్గా అపోజిషన్ పార్టీ ఉండే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు అందరూ రూలింగ్ పార్టీకి రావడం అనేది సహజం. అయితే అలా చేయడం అనేది విరుద్ధం అనమాట, దేనికి? పార్టీ పరంగా. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచిన దాని ప్రకారం ఆ పార్టీ యొక్క పాలసీస్ డిఫరెంట్, సో దాని మీద బేస్ అయ్యి వాళ్ళు గెలుచుంటారు. బట్ ప్రజెంట్ ఏం జరుగుతుంది? సో ఎవరైతే రూలింగ్ పార్టీ ఉంటుందో ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు అన్నమాట. సో దీన్ని నిరోధించే దానికోసం, దీన్ని ఆపేదానికోసం 52nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఎప్పుడు అంటే 1980s అలా రాజీవ్ గాంధీ తీసుకురావడం జరిగింది. సో ఇదేం చెప్తుందంటే ఎవరైతే ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలోనే ఉండాలి. సో ఒకవేళ వేరే పార్టీలో కానీ వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా అనేది చేయాలి. సో రాజీనామా చేసి ఆ రాజీనామా ఎవరికి ఇవ్వాలరా అంటే స్పీకర్కి ఇవ్వాలి అనమాట. సో స్పీకర్కి ఇస్తే సో మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు, వాళ్ళు మళ్ళీ అప్పుడు ఎమ్మెల్యేగా ఆ పార్టీ తరఫున గెలవచ్చు. అంతేగాని ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకో పార్టీకి చేరకూడదు. దీన్ని కంట్రోల్ చేసే దానికోసం యాంటీ డిఫెక్షన్ లా తీసుకురావడం జరిగింది. అయితే దీనికి కొంచెం కండిషన్స్ కూడా చెప్పడం జరిగింది. ఏంద్రా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక పార్టీ ఉంది కదా, ఒక పార్టీ అనేది మొత్తం 1/3 అంటే 1/3 వంతు వేరే పార్టీలో కానీ వెళ్తే 1/3 వంతు ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్తే అప్పుడు వీళ్ళకి యాంటీ డిఫెక్షన్ అనేది వర్తించదనమాట. అలాగే ఫర్ సపోజ్ ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళలో 10 మంది అనేది సో వేరే పార్టీకి వెళ్ళిపోతే వీళ్ళ మీద వ్యతిరేక చర్య అయితే ఏం తీసుకోకూడదు, అదొకటి. అలాగే ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్, సో ఎవరైతే ఇండిపెండెంట్ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా గెలుస్తారో ఆ అభ్యర్థి వితిన్ 6 months లోపల వేరే ఏ పార్టీలోనే చేయొచ్చు. అలాగే ఆఫ్టర్ 6 months తర్వాత ఇంకో పార్టీలో చేరకూడదు అనమాట. సో ఈ యొక్క కండిషన్స్ అనమాట. సో ఇదండి. అయితే టోటల్ దీని అధికారం వాళ్ళని తీసేయాలా వద్దా అనేది స్పీకర్ డిసిషన్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. టోటల్ స్పీకర్ ఇష్టం, అతను తీయొచ్చు తీయకపోవచ్చు. ఇదండి యాంటీ డిఫెక్షన్ లా. థ్యాంక్ యూ.